కపిల్ దేవ్ తర్వాత ఇండియన్ టీమ్ కి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ దొరకరు అని అందరూ అనుకున్నారు. 2015లో హార్దిక్ పాండ్యా అనే ఒక ప్లేయర్ డెబ్యూ ఇచ్చాడు. అతను వచ్చాక ఇండియన్ టీం ఇంకా పవర్ఫుల్ గా అయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్ లోని ప్రత్యర్థులకు ముప్పతిప్పలు పెట్టి ఇండియాకి ఎన్నో విజయాలు అందించాడు. అతని పేరు హార్దిక్ పాండ్యా అవ్వచ్చు, కానీ మా అందరికి అతను హార్దిక్ కంబ్యాక్ పాండ్యా. హార్దిక్ పాండ్యాకి మొట్టమొదటిసారి ఐపీఎల్ కెప్టెన్సీ ఇచ్చినప్పుడు అతను కెప్టెన్సీకి పనికిరాడు అన్నారు. చూస్తే కెప్టెన్సీ చేసిన మొదటి సంవత్సరమే ఒక కొత్త టీంతో ఐపీఎల్ ట్రోఫీ కొట్టి చూపించాడు. ఇంజురీ తర్వాత హార్దిక్ పాండ్యా ఒకప్పుడులా బౌలింగ్ వేయలేడు అన్నారు. కొన్ని రోజులకి నెంబర్ 1 T20 ఆల్రౌండర్ అయ్యాడు. ఒక పక్క ఫ్యామిలీ ఇష్యూస్, ఇంకో పక్క ఐపీఎల్లో తన సొంత అభిమానులే అతన్ని బూ చేసేవారు. ఇన్ని ప్రాబ్లమ్స్ తో T20 వరల్డ్ కప్ ఎలా పర్ఫామ్ చేస్తాడో అని అందరూ విమర్శించారు. కానీ ఆ టోర్నమెంట్ లో అతను ఇచ్చిన కంబ్యాక్ ఏ క్రికెట్ అభిమాని మర్చిపోడు. అతను వేసిన లాస్ట్ ఓవర్ ఇండియన్ క్రికెట్ చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది. అతన్ని కిందకి తోసిన ప్రతిసారి ఛాంపియన్ లా తిరిగొచ్చాడు. అందుకే అతని స్టైల్ అండ్ స్వాగ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హ్యాపీ బర్త్డే హార్దిక్ పాండ్యా. మీరు ఇండియాకి ఇలానే ఎన్నో విజయాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.